హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్కి బాగా మడతెట్టి గడ్డి పెట్టకపోతే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయాలనేటువంటి దుస్సంకల్పాన్ని విడిచిపెట్టేలా లేరండి. దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎంత దిగజారుడు వ్యక్తి, ప్రొఫెసర్ నాగేశ్వర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అమ్ముడుపోయారు, దేనికి అమ్ముడుపోయారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు చొక్కా చించుకొని జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు ఎస్టాబ్లిష్ అవుతాయండి. సాక్షి మీడియా సర్కిల్స్లో బాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి లీక్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకని జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్నారనేది సాక్షి మీడియాలో ఇప్పటికే విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు, రియాక్ట్ అయ్యారు ప్రొఫెసర్ నాగేశ్వర్కి సంబంధించి. ఎందుకంటే అంతగా పవన్ కళ్యాణ్ గారిని హర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళుతూ ఉంటే ఆయన్ని అడుగడుగునా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాన్ని ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనునిత్యం చేస్తూ ఉంటారు. సరే, ఆ విషయాలు అటు ఉంచితే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ తాలూకా స్పందన రియాక్షన్ ఒకసారి మీరు చూసినట్లయితే, ఈయనేదో పెద్ద స్వాతంత్ర సమరయోధుల్లాగా, ఈయనేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల్ని కాపాడడానికి రెక్కలిరుచుకుని పోరాటాలు చేసేసిన ఆ వ్యక్తిలాగా ఆ బిల్డప్ ఏంటి, ఆ ఓవర్ యాక్షన్ ఏంటి, అంత అతి అవసరమా ప్రొఫెసర్ నాగేశ్వర్ మీకు? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొడిచిందేంటి, పీకిందేంటి? మీరు ఇన్ని వందల వేల విశ్లేషణలు చేసేసానని చెప్పుకుంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీ యొక్క విశ్లేషణ ద్వారా ఏదైనా ప్రయోజనం జరిగిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ఇది సాధించి పెట్టాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నా విశ్లేషణ ద్వారా ఈ మంచి జరిగింది అని చెప్పడానికి ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క పాయింట్ ఉందా? ఎప్పుడు సొల్లు కబుర్లు చెప్పడం, నేను ఆ రకమైన అంశాన్ని ఎరకాటంలో పెట్టా, ఈ రకమైన అంశాన్ని ప్రస్తావించా, ఇది కాదు. కాంక్రీట్గా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇదిగో ఈ ఇష్యూని నేను పట్టుకున్నాను, ఈ ఇష్యూని పట్టుకుని నేను నిలబడి ఈ ఇష్యూని సాధ్యం చేశాను, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి మంచి జరిగింది అని చెప్పడానికి ఒక్క పాయింట్ లేని మీరు ఇటువంటి ఓవర్ యాక్షన్ చేయడం అనేది ఏమైనా తగ్గుతుందా? ప్రొఫెసర్ నాగేశ్వర్ మొన్న మాట్లాడినటువంటి మాటలను కాస్త ఇన్డెప్త్గా వెళ్ళి ఒక్కసారి ఆలోచించిన తర్వాత అసలు సాక్షి మీడియా సర్కిల్స్లో ఏం మాట్లాడుకుంటున్నారనే విషయాలను కూడా మనం ప్రస్తావిద్దామండి. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ 5 గురించి మాట్లాడారు. ఫస్ట్ పర్సన్ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ఒక ఆర్థిక నేరగాడిని, అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తిని 16 నెలల్లో జైల్లో చిప్పకూడు తిన్నాడు అని చెబుతూ ఉంటారు. ఆయన తిన్నాడో తినలేదో కానీ జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం ద్వారా భారతీయ జనతా పార్టీ మీద విషయం గక్కారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకి ఎక్కడా కూడా కాస్తైనా నొప్పి ఉన్నట్లయితే ఇప్పటి వరకు కనిపించట్లేదు. ఇక రెండవ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం అనేది జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేస్తేనే ఆధారపడి ఉంది అనేటువంటి సెన్స్ని తీసుకురావడం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కూడా అవమానపరిచే, అవహేళన చేసే విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడారు. ఇక 3 నాదెండ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలాంటిది అనేది అందరికీ తెలిసిందే కదా. మరి మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని దెబ్బతీసే విధంగా మనోహర్ గారి ద్వారా ఈ విధమైనటువంటి లీక్ వచ్చిందనేటువంటి సెన్స్ను కూడా క్రియేట్ చేశారు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇక 4 చంద్రబాబు నాయుడు గారిని మనం షార్ట్ టర్మ్ అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలి, లాంగ్ టర్మ్లో మనకు జగన్మోహన్ రెడ్డే మేలు, మేము జగన్మోహన్ రెడ్డికి కూడా రేపటి రోజున నువ్వు సపోర్ట్ చేయమంటే చేసేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావని పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి అవమానపరిచే విధంగా అమిత్ షా గారు చెప్పారు అంటూ ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో మనం గమనిస్తే ఇక్కడ ఈ 4 వ్యక్తుల్ని అవమానపరిచారు. కేవలం జగన్మోహన్ రెడ్డిని మాత్రమే హీరోగా చూపించే ప్రయత్నాన్ని ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేశారు. దీన్ని చాలా క్లియర్గా గమనించండి. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎవరైతే దూత ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఆ చెత్త అంతా మోసుకొస్తూ ఉంటారో ఆ దూత చెప్పినటువంటి స్ట్రాటజీ ఏంటంటే, నాగేశ్వర్ గారు మీరు ఈ విధంగా బురద చల్లండి, వారి మీద దుమ్మెత్తిపోయండి, ఆ తర్వాత బేషరతుగా క్షమాపణ చెప్పండి. అలా చెప్పడం ద్వారా ఆ
అప్పటికి జరగాల్సినటువంటి డ్యామేజ్ అంతా కూటమి పార్టీలకు జరిగిపోతుంది. లేదు, కూటమి పార్టీల నుంచి వారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏవైనా న్యాయపరంగా మీ మీద చర్యలు కానీ తీసుకున్నట్లయితే అప్పుడు కూడా మీకే అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, మీకు మంచి హైప్ క్రియేట్ అవుతుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు పోరాటం చేసిన వ్యక్తిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మెల్ల మీద ఎక్కించుకుని ముందుకు తీసుకువెళ్తుంది. సో తద్వారా మీకు ఎటు చూసినా కూడా లబ్ధి చేకూరుతుంది. మేము కూడా దీని ద్వారా చాలా గణనీయంగా బెనిఫిట్ అవుతాం. ఇటువంటి ఒక స్ట్రాటజీని వారు బిల్డ్ చేసుకున్నారండి. ఈ స్ట్రాటజీ మొత్తం గమనించినట్లయితే ఎంత దారుణంగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ దిగజారిపోయారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న మనం చూసాం, అక్కడ తెలంగాణలో కల్వకుంట్ల కవిత దీని ద్వారా తెలంగాణ భావాన్ని, తెలంగాణ భావజాలాన్ని అడ్డు పెట్టుకుని అక్కడేదో ఆమె రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం గమనించాలి. ఇటువంటి స్వయం ప్రకటిత మేధావులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వీరందరూ కూడా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని కాసులు చేసుకుంటున్నారు, లబ్ధి పొందుతున్నారు అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఇటువంటి వ్యక్తులకి తెలంగాణ ప్రజలు ముందుగా బుద్ధి చెప్పాలి. ఇక ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్కి దీని ద్వారా చేకూరేటువంటి లబ్ధి ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు ఇవాళ సాక్షి మీడియా సర్కిల్స్లో అనే అంశాన్ని గమనించినట్లయితే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఇప్పుడు కాదు, గడిచిన 20 నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి ఒక కమిట్మెంట్ ఇచ్చారట. రేపటి రోజున 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే ఈయన్ని రాజ్యసభకు పంపిస్తామనేటువంటి కమిట్మెంట్ని జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా రాయబారం నడిపారు. ఆ రాయబారం నడిపిన తర్వాత ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉచ్చ నీచాలు మరిచిపోయి సిగ్గు లజ్జ లేకుండా వారు ఏ చెత్త మాట్లాడమంటే, వారు ఏ రొచ్చు చెబితే ఆ రొచ్చుని ఈయన నోటి వెమ్మట కక్కుతూ ఉన్నాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చిమ్ముతూ ఉన్నాడు. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కంటే జగన్మోహన్ రెడ్డి తనకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చాడో, రాజ్యసభకు పంపిస్తానన్నాడో ఆ మాటకు కట్టుబడి ఇవాళ ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటువంటి నీచమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు. సో ఇవాళ సాక్షి మీడియాలో ఎందుకు ఎంతలా ప్రొఫెసర్ నాగేశ్వర్ మన కోసం చించుకుంటున్నాడు అనే దానికి సంబంధించి వారికి ఇంటర్నల్గా వచ్చినటువంటి లీక్స్ ద్వారా వారందరూ డిస్కషన్లో పెట్టుకున్నటువంటి అంశం ఇది. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎంత దిగజారుడు వ్యక్తి, ఆయనకి ఏమాత్రం ఎథిక్స్ లేవు, ఆయనకి ఏమాత్రం విశ్వసనీయత లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో రానున్న రోజుల్లో కూడా ఈ విధమైనటువంటి దిగజారుడు ఆలోచనలు కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాప్తి చేయాలని ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజానీకం తగిన రీతిలో జగన్మోహన్ రెడ్డికి, ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి, ప్రొఫెసర్ నాగేశ్వర్కి కూడా చాలా గట్టిగా బుద్ధి చెబుతారనేది మాత్రం ఆయన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.